గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. Friendship is
కోసం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా Before starting the program, let us observe 2 minutes silence for our classmates who are not there. So this let us. మహేష్ కొద్దిగా మౌత్ మైక్ దగ్గర పెట్టుకోండి. Let us stand up and observe 2 minutes silence for our departed souls. A. Rajesh, Kadir Anwar, Jamil Ahmad, Narsimlu Hoti, Raziuddin, D. Srishaila, and Sanjeeva Rao, Krishna Deshpande, Zahir Ahmad, Sai Baba, Kadir Anwar, K. Kadir Anwar. Good afternoon, classmates, teachers and friends. Today is 30th December 2025. It is not just a reunion. It is a celebration of 50 years of friendship, memories and life journey. Half a century has passed since we sat together in our classrooms, shared lunches, copied homework, argued, laughed and dreamed about our futures.
when we look at just see faces, we see stories, we see achievements, we see struggles that were overcome. We see the same youthful spark that brought us together many decades ago. In these past 50 years, life took each of us in different directions. Some of them have become professionals, some business people, some teachers, some homemakers, and some are proudly retired today. Many of us succeeded, stumbled, learned and grew. And all of us gathered wisdom that no textbook could ever teach. But no matter how far we traveled, one thing never changed, our bond as classmates. Even after 50 years, the happiness we feel proves that true friendship don't fade. They just wait for the right moment to shine. Today we also remember our dear friends and teachers who are no longer with us. Their memory a precious part of our journey and their blessings are with us. This reunion is a reminder that life is not measured by years but by moments. And today is one of those unforgettable moments. Let us promise ourselves to stay connected, to cherish each other, to meet again and again, and to keep this beautiful friendship alive. Here's to 50 years of togetherness and many more to come. Don't forget our school motto, which is service to man. Service to man is service to God. Hence we should help or serve for the needy friends, people in the society whenever they are in need. Thank you all for being part of my life. Thank you all for being part of this beautiful life journey and then now and always and reach your home with full of joy, happiness and safety. Thank you. Once again. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు,
రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం మీరు ఎంఆర్హెచ్ఎస్ స్కూల్ వదిలిపెట్టి 45 సంవత్సరాలు అయిపోయినప్పటికీ 45 సంవత్సరాలు మీరు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన 45 సంవత్సరాల క్రితం మీరు ఈ స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా ఈ స్కూల్లో ఉండే టీచర్స్ని, తర్వాత మీ స్నేహితుల్ని అందరినీ గుర్తుపెట్టుకొని, నిజానికి ఇప్పుడు షష్ఠి పూర్తి మహోత్సవం చేసుకోవాల్సినటువంటి వయసు మీది. ఈ వయసులో కూడా మీరందరూ ఒకసారి స్నేహితులను కలవాలని, ఉపాధ్యాయులను కలవాలని, మా స్కూల్ని ఒకసారి చూసుకోవాలని మీరు ఇట్లా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి ప్రతి ఒక్కరికి మీకు చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ వదిలిపెట్టుకొని మరి ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మరి ఇలా వచ్చి మరి చాలా సంవత్సరాల తర్వాత మీరు పరిచయం చేసుకున్నందుకు మీకు చాలా ఆనందంగా ఉంది, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నిజానికి మీ ప్రేమను చూస్తూ ఉంటే అది మరి అంత ఎంత ప్రేమ కాదు, ఇది శాశ్వతమైనటువంటి ప్రేమగా అనిపిస్తోంది. సాధారణంగా మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే అందరూ మీలా ఉండరు. మీరు ఎంతో వినయ విధేయతలతో, బాధ్యతతో చదివి చాలా వృద్ధిలోకి వచ్చారు. నిజానికి మీకు ఏం చెప్పవలసిన అవసరం లేదు. మీరు అన్ని తెలిసినటువంటి, మీకు అన్ని విషయాలు తెలుసు. మరి ప్రపంచాన్ని తెలిసినటువంటి వాళ్ళు మీరు. మీకు నేనేమి చెప్పాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. కాకపోతే అందరు విద్యార్థులు మీలా ఉండరు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఒక గురువు గారు క్లాస్కి వెళ్ళి పాఠం చెప్తున్నాడు. పాఠం చెప్తా ఉంటే పిల్లలు చాలా శ్రద్ధగా నిశ్శబ్దంగా ఉండి వింటున్నారు. అయితే ఒక్కరు కూడా ఒక సందేహం కూడా అడగలేదు. విద్యార్థులు ఎవ్వరూ సందేహం అడగట్లేదు, ఒక్క ప్రశ్న కూడా వేయట్లేదు. నేను చెప్పినటువంటి పాఠం వీళ్ళకి అర్థం అవుతుందా లేదా అనుకున్నాడు ఆయన. అయినా ప్రశ్న వాళ్ళ నుంచి వస్తే బాగుంటుంది, నేను అడిగితే ఏం బాగుంటుంది అని చెప్పి
అడగకుండా క్లాస్ అయిపోగానే వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండో రోజు క్లాస్కి వచ్చాడు. రెండో రోజు కూడా పాఠం చక్కగా చెప్పాడు. కానీ ఆ రోజు కూడా ఎవరు ఒక ప్రశ్న కూడా అడగలేదు. ఆయనకు కూడా అడగాలనిపించలేదు. ఇలా ఒక వారం రోజులు గడిచిపోయింది. పాఠం అంతా అయిపోయింది. కానీ ఒక్కరి కూడా ఒక ప్రశ్న వేయలేదేంటా అనుకున్నాడు. అయితే ఇందులోనే ఒక విద్యార్థి లేచి సార్ ఒక సందేహం అన్నాడు. అప్పుడు ఆ సార్కి ఎంత ఆనందం కలిగిందంటే, విద్యార్థులు నిజంగా ప్రశ్నలు వేస్తూ ఉంటే గురువు గారికి ఆనందం. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి పాఠం వీళ్ళకి అర్థమైందో లేదో తెలియదు ఆయనకి. ఇప్పుడు సందేహం అడిగేసరికి ఆయనకి ఏమనిపించిందంటే, ఈ వారం రోజులు నేను చెప్పినటువంటి పాఠం చాలా బాగా అర్థమైంది వీళ్ళకి. ఇప్పుడే ఆయనకి సందేహం వచ్చింది ఒక విద్యార్థికి. కాబట్టి మరి ఆయన పులకించిపోయాడు అన్నమాట. గురువు గారు పులకించిపోయాడు. నేను చెప్పినటువంటి పాఠం చాలా అర్థమవుతుంది, మరి చాలా బాగా అర్థమవుతుంది వీళ్ళకి. ఇప్పుడు మాత్రమే సందేహం వచ్చింది. ఆ సందేహం ఏంటి బాబు అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏమన్నా అంటే ఎంఆర్హెచ్ఎస్ పిల్లలు కాదండు, వేరే పిల్లవాడు. ఏమన్నాడంటే, సార్ ఆ ప్రక్కన ఒక పాక ఉంది చూడండి, ఒక పాక, పూరి పాక ఉంది. ఆ పాకలో ఒక ఆవు దూడ ఉందండి. ఆ ఆవు దూడ సుమారుగా 1 మీటర్ పొడుగుంది. కానీ 2 మీటర్లు ఉన్నటువంటి చొప్పదంటూ తినేసిందండి. మరి ఈ పక్క నుంచి తింటూ ఉంటే ఆ పక్క నుంచి బయటికి ఎందుకు రాలేదండి అని అడిగాడు. ఇక ఆ సార్ తలబద్దలు కొట్టుకోవాలా, ఏం చేయాలి? ఆయన చెప్పింది ఏమైనా అర్థమైంది వాళ్ళకి? అంటే ఇటువంటి చొప్పదంటు ప్రశ్నలు వేయకుండా మంచి ప్రశ్నలు వేసేవాళ్ళు లేరు. మరి సార్ల మీద అన్న సార్ జోక్స్ మరి విద్యార్థుల మీద అన్న సార్ల మీద లేవా అని అనవచ్చు. మరి సార్లు కూడా కొందరు మరి ఎంఆర్హెచ్ఎస్ టీచర్స్లో ఉండకపోవచ్చు. ఒక తెలుగు పండిట్ ఒక స్కూల్లో పాఠం చెప్తున్నాడు. పాఠం చెప్తా ఉంటే ఏం పాఠం చెప్తున్నాడు? రామాయణం పాఠం చెప్తున్నాడు. రామాయణం బోర్డు మీద రాశాడు. ఇంతలోని పాఠం చెప్తా ఉంటే కొంత సగం పీరియడ్ పైన అయిపోయింది. డిఓ గారు వచ్చాడు. డిఓ గారు వచ్చేసరికి విద్యార్థులు అందరూ లేచి నిలబడ్డారు. చక్కగా నిలబడి మరి ఆయన గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చున్నాడు. బోర్డు మీద చూస్తే డిఓ గారికి రామాయణం కనిపించింది. ఒక పిల్లవాడిని లేచి, బాబు రామాయణం ఎవరు రాశారు అని అడిగాడు. ఆయన చాలా కంగారు పడిపోయే విద్యార్థి, నేను రాయలేదు సార్ అన్నాడు. నేను రాయలేదు సార్ అంటాడేంటి అని ఇంకొక విద్యార్థిని అడిగాడు. అడిగితే ఆయన నేను అసలు రాయలేదు సార్ అన్నాడు. ఇదేంటి ఇట్లా చెప్తున్నారు అని ఇంకో విద్యార్థి, 3వ విద్యార్థి అడిగాడు. అడిగితే నేను అస్సలు రాయలేదు సార్ అని 3వ విద్యార్థి అట్లా చెప్పాడు. గురువు గారు ఏంటి మీ పిల్లలు ఎట్లా చెప్తున్నారు అంటే, గురువు గారు ఏమన్నారంటే, సార్ ఆ 3వ పేజీలో 2వ వ్యక్తి ఉన్నాడే వాడు దొంగ వేసేది వాడే రాసిట్టాడు అని అన్నాడు. అనేసరికి ఇక గురువులు కూడా కొంతమంది అలా ఉంటారు అని డిఓ గారు అర్థం చేసుకున్నాడు. మరి అట్లాంటి గురువులు ఉంటారు, మరి ఇలాంటి కొంతమంది శిష్యులు కూడా సరిగా లేని వాళ్ళు ఉంటారు. మీరు మాత్రం చాలా చక్కని వినయ విధేయతతో కలిగి మరి ఇంత ప్రేమతో ఇక్కడికి వచ్చారు. ఆరంభింపరు నిజమానవులు ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుని ప్రజ్ఞానిధుల్గౌనన్. మరి మామూలు సాధారణమైనటువంటి మనుషులట ఏ పని మొదలు పెట్టరట. మరి కొంతమంది మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తారట. మరి ఎందుకు వదిలేస్తారు? మధ్యలో విఘ్నాలు రావటం మనం. కానీ మీలాంటి ధైర్యవంతులు మాత్రం ఏ పని కూడా మొదలు పెట్టారంటే అది ముగిసే వరకు వదిలిపెట్టారట. నిజంగానే మీరు ఈ ప్రేమను కంటిన్యూ చేసుకుంటూ అప్పుడప్పుడు దాన్ని వృద్ధి చేసుకుంటూ ఒకరికొకరు మరి సహాయం చేసుకుంటూ మీ ఉన్నతమైనటువంటి మనసుని ఎప్పుడు అట్లా కాపాడుకుంటూ ఉండాలి. అయితే
మీకున్నటువంటి మంచి మనసు ఎప్పుడూ తగ్గించుకోకూడదు. ఒక గురువు గారు శిష్యులతో సహా నడుస్తున్నాడు. సాయంత్రం అయింది. ఒక పక్కన మరి ఒక చిన్న చెరువు కనిపించింది. సంధ్యావందనం చేసుకున్నాం కదా, సూర్యుడికి అర్ఘ్యం ఇద్దాం కదా అని ఆ చెరువులో దిగాడు. దిగితే శిష్యులతో కూడా దిగారు ఆయనతో పాటు. మరి దోసిడితో ఇట్లా నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇద్దామంటే సంధ్యా సమయంలో అర్ఘ్యం ఇద్దామని తీసుకునేసరికి దోసిడితో నీళ్లు తీసుకునేసరికి ఆ దోసిట్లోకి ఒక తేలు పిల్ల చెట్టు కొమ్మ ఇట్లా వంగింది. ఆ చెట్టు నుంచి ఒక తేలు పిల్ల పడింది. ఎక్కడ పడింది? ఆయన దోసిటి పెట్టాడే ఆ దోసిట్లో పడింది తేలు పిల్ల. వెంటనే తేలు స్వభావం ఏంటి? కుట్టే స్వభావం. చేతికి కుట్టింది. ఆ తేలు చేతిని కుట్టింది. వెంటనే ఆయన కుట్టేసి తోసేశాడు. మళ్ళీ ఆ తేలుని బయటికి తీసుకున్నాడు చేత్తో. ఎందుకు? అది చనిపోతుంది కదా నీళ్ళలో ఉంటే అని, దాన్ని ఒట్టినేద్దామని. మళ్ళీ చేతిలోకి తీసుకోగానే మళ్ళీ చేతి కుట్టింది. అది మళ్ళీ వదిలేశాడు కుట్టేసరికి. మళ్ళీ నీళ్ళలో పడిపోయి చచ్చిపోతుంది. మళ్ళీ పైకి తీసి మళ్ళీ పైకి లేపాడు. లేపి ఇట్లా ఒడ్డుకి కట్టేశాడు. శిష్యులు అన్నారు, గురువు గారు ఆ తేలు అట్లా కొడుతూ ఉంటే కూడా మీరు దాన్ని నీళ్ళల్లో వదిలేయకుండా ఆ ఒడ్డుని ఎందుకు వేశారు అంటే ఆ గురువు గారు ఏం సమాధానం చెప్పాడంటే, చూడు బాబు, తేలు స్వభావం ఏంటి? కుట్టే స్వభావం. దానికి అపకారం చేసే స్వభావం ఉంది. నా స్వభావం ఏంటి? ఉపకారం చేసే స్వభావం. మరి అది మరి ఇతరులకు కష్టం కలిగించేటువంటి స్వభావం చెడు కదా. దాని చెడు స్వభావమే వదిలిపెట్టినప్పుడు నా మంచి స్వభావాన్ని నేను ఎట్లా వదిలిపెట్టాలి అని అన్నాడు. అలా మీకున్నటువంటి మంచి స్వభావాన్ని, మీకున్నటువంటి మంచి గుణాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు, అలాగే ఉంచుకోవాలి. మరి మంచి పేరు రావాలంటే ఊరికే రాదు, చాలా కష్టపడాలి. మీరు ఇంత మంచి పేరు తెచ్చుకొని ఇంత ఉన్నత స్థితిలోకి వచ్చారంటే ఎంత కష్టపడ్డారో. మరి ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడిలో గడప ఉందే, ఆ గడప వెంకటేశ్వర స్వామి ప్రశ్నించిందట. పగలంతా అందరూ జనం వస్తున్నారు పోతున్నారు, రాత్రిపూట మాత్రం కొంచెం విశ్రాంతి దొరికింది వెంకటేశ్వర స్వామి. ఆ గడప అడిగిందట, స్వామి మీరు రాయితోనే తయారు చేయబడ్డారు, నేను కూడా రాయితోనే తయారు చేయబడ్డాను గడప. మరి మిమ్మల్ని అందరినీ మొక్కుతారండి, నన్ను అందరు తొక్కుతారేమిటి అని అడిగింది ఆ గడప. అడిగితే ఆ స్వామి ఏం చెప్పాడంటే, నాయన నువ్వు కొంచెమే కష్టపడ్డావు, 4 పలకలుగా నేను తయారు చేశారంటే కొంచెమే కష్టపడ్డావు. నేను ఎంత కష్టపడ్డాను? ముక్కు తయారు చేయడానికి, నోరు తయారు చేయడానికి, కళ్ళు తయారు చేయడానికి, మొహం తయారు చేయడానికి, శరీరం తయారు చేయడానికి ఎంత కష్టపడ్డాను? అంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఈ మొక్కులు దొరుకుతున్నాయి, నీకు ఆ తొక్కులు దొరుకుతున్నాయి అని చెప్పాడు. అంటే మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది. మీ పిల్లలైనా సరే బాగా కష్టపడి చదవటం, కష్టపడి పని చేయటం చేస్తే బాగా వృద్ధిలోకి వస్తారు, అందరి చేత నమస్కరింపబడతారు. ఏమి కష్టపడకుండా సోమర్థనంగానే అట్లాగే ఉంటారంటే మాత్రం అందరికీ వాళ్ళే నమస్కారాలు చేయాల్సి వస్తుంది. మరి అలా మంచి పేరు, మీలాగా మంచి పేరు తెచ్చుకోవాలంటే మీరు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది నాకు. మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే, ఒక పెద్ద బండరాయి ఉంది కింద, దాన్ని తల మీద ఎత్తుకోవాలంటే చాలా బరువుగా ఉంటుంది. ఏదో కష్టపడి పైకి ఎత్తుకున్నాడు. దాన్ని ఆ కొండ మీద తీసుకుపోవాలనుకోండి, తల మీద పెట్టుకొని ఎంత కష్టం. రాయిని నెత్తి మీద పెట్టుకుని మోయటమే కష్టం అంటే, అది తల మీద పెట్టుకుని కొండ ఎక్కాలంటే ఎంత కష్టం. మంచి పేరు తెచ్చుకోవటం కూడా అంత కష్టం. చెడ్డ పేరు తెచ్చుకోవటమే ఉంది. ఆ పైకి ఎక్కినటువంటి ఆ రాయిని ఒకసారి తోచుగారి కింద ఏమవుతుంది వచ్చి, చెడ్డ పేరు తెచ్చుకోవడం అంత కష్టం. అందువల్ల ఎంత కష్టమైనా సరే మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మరి తన కార్యంబు ఘటించుతున్ పరహితార్థౌరాప్యుతుల్ మధ్యముల్ తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్ తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థౌయాపృతుల్ మధ్యముల్ తమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్ వృధాన్యార్థభంగము గావించెడి వారలందరూ ఎరుంగన్ శక్యమే ఏరికిన్.
తమ పని వదిలిపెట్టేసి, మీలాగా తమ పని వదిలిపెట్టేసి ఇతరుల మేలు కోసం, ఇతరులకు ఉపయోగం కోసం ఉన్నటువంటి వాళ్ళు సజ్జనులట, అంటే మంచి వాళ్ళు. తమ పని చేసుకుంటూ ఇతరులకు మేలు చేసేటువంటి పని చేసేటువంటి వాళ్ళు మధ్యరకం వాళ్ళట. మరి తమ కోసం ఇతరులకు అపకారం చేసేటువంటి వాళ్ళు అల్పులట, నీచులట. ఇక తమకి ఉపకారం లేకుండా ఇతరులకు ఉపకారం లేకుండా చేసేటువంటి వాళ్ళు వాళ్ళని ఎవరో చెప్పడానికి వీలు లేదట. అందువలన మనం సజ్జనులానే ఉండాలి, అసూయాద్వేషాలు అస్సలు ఉండకూడదు. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి ఒకరి మీద ఒకరికి చాలా పగ, ఎప్పుడు ద్వేషమే, అసూయే. మరి వాళ్ళు ఎప్పుడు కూడా వాడు నాశనం అయిపోవాలనుకుంటారు, వీడు నాశనం అయిపోవాలనుకుంటాడు వాడు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే అమ్మవారిని గురించి తపస్సు చేశారు. ఒకడు అక్కడ తపస్సు చేస్తాడు, ఒకడు ఇక్కడ తపస్సు చేస్తున్నారు. మరి చాలా ఘోరంగా తపస్సు చేసిన తర్వాత అమ్మవారి ప్రత్యక్షమైంది. ఒకటికి ప్రత్యక్షమై, భక్తురా నీ భక్తి కడుగడు మెచ్చితి, నీకేం కావాలో కోరుకో అన్నది దేవత. అమ్మా నువ్వు నాకు ప్రత్యక్షం అయ్యావు కదా, అక్కడ నువ్వు కూడా తపస్సు చేస్తున్నాడు, అతను కూడా ప్రత్యక్షం అవుతావు తర్వాత అని అడిగాడు. అలాగే నువ్వు ఎలా ఘోరంగా బ్రహ్మాండంగా తపస్సు చేసావు, ఆయన కూడా అట్లా చేశాడు, నీ తర్వాత ఆయన దగ్గరికి మరి ఆయన కూడా ప్రత్యక్షం అవుతానంది. అయితే ముందు వాడేం కోరుకుంటాడు అడిగిరామా, తర్వాత నేను కోరుకుంటా అన్నాడు. సరే అని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేస్తుంటే, భక్తుడా నీ భక్తికి వెచ్చాను, నీకేం కావాలో కోరుకో అన్నది దేవత. అంటే అతను ఏమన్నాడంటే, అక్కడ కూడా తపస్సు చేస్తున్నాడమ్మా, నా తర్వాత అతను కూడా ప్రత్యక్షం అవుతామంటే అతను ముందే ప్రత్యక్షం అయ్యా అని చెప్పింది. అతను ఏం కోరుకున్నాడు అంటే, నువ్వేం కోరుకుంటావో ముందు తెలుసుకున్న తర్వాత నా దగ్గర రమ్మన్నాడు ఆయన. అంటే ఓరి ఎంత మరి ముందు ప్లాన్తో ఉన్నాడు అతను. అందువలన నేను ఏది కోరుకున్నా సరే అతను రెట్టింపు కోరుకుంటాడు. నేను ₹1,00,00,000 కావాలనుకుంటే ఆయన 2 కోట్లు కోరుకుంటాడు. నేను ఒక రాజ్యం కావాలంటే ఆయన 2 రాజ్యాలు కోరుకుంటాడు. నేను ఏది కావాలి, నేను కిలో బంగారం కావాలంటే 2 కిలోల బంగారం కోరుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఏం చెప్పాడు, ఏం అడిగాడంటే, అమ్మా అతను ఏం కోరుకుంటాడో దానికి నాకు రెట్టింపు కావాలన్నాడు. అతను ఏం కోరుకున్నా సరే దానికి నాకు రెట్టింపు కావాలని అడిగాడు. అది కోరిక. సరే అలాగే తదాస్తు అంది. అతని దగ్గరికి పోయింది దేవత. పోయి, భక్తుడా నీకేం కావాలో కోరుకో అంటే, అతనేం కోరుకున్నాడమ్మా అని అడిగాడు. నువ్వేది కోరుకున్నా సరే దానికి రెట్టింపు కావాలట ఆయనకి అన్నాడు. అంటే ఓరి దుర్మార్గుడా, ఎట్లా కోరుకున్నాడు, నేను ఏది కోరుకున్నా సరే అట్లా రెట్టింపు వస్తుంది కదా అని బాగా ఆలోచించి నాకు ఒక కన్ను పోవాలమ్మా అని కోరుకున్నాడు ఆయన. ఒక కన్ను పోవాలంటే ఆయనకి ఏమవుతుంది, 2 కళ్ళు పోతాయి. ఇలాంటి అసూయ ద్వేషాల వలన మనకి చాలా నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. ఎవరైనా సరే మన తోటి వాళ్ళైనా సరే, మన స్నేహితులైనా సరే, మన ఇంటి ప్రక్క వాళ్ళైనా సరే, మన బంధువులైనా సరే, వాళ్ళందరూ అభివృద్ధి చెందాలి. చెందితే నేను కూడా అభివృద్ధి చెందుతాను వాళ్ళతో పాటు. ఎవరైనా ఉన్నత స్థితికి వస్తే వాళ్ళ చూసి మనం కూడా నేర్చుకుని ఉన్నత స్థితికి రావాలి కానీ అసూయ ద్వేషాలు ఉండకూడదని దీనివల్ల తెలుసుకోవాలి మనకి. మరి ఏదైనా సరే మనం దైవానుగ్రహం వల్లనే లభిస్తుంది మనకి. ఏదైనా సరే దైవానుగ్రహం ఉండాలి. దేవుడి అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేము. మరి దేవుడు దయ ఉంటే ఏదైనా చేయగలం. కొంతమంది కొన్ని పరీక్షలు వస్తాయి, దేవుడు పరీక్షిస్తాడు, అప్పుడప్పుడు పరీక్షిస్తాడు, కానీ చివరికి మంచికే విజయాన్ని కలిగిస్తాడు. అందువలన దేవుణ్ణి నమ్మాలి. కొంతమంది దేవుణ్ణి నమ్మరు, కానీ నమ్మితే మంచి జరుగుతుంది. ఒక ఆమె ఒక పవిత్ర గ్రంథం నుంచి ఒక వాక్యం చదివింది. ఏమని, ఆవగింజంత నమ్మకం ఉంటే, ఆవాలు మీకు తెలుసు కదా, ఆవగింజ చాలా చల్లగా ఉంటుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడి మీద, అంటే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం అన్నమాట. ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడి మీద, ఇక్కడ పర్వతం పోయి అక్కడ పడుతుంది, ఇక్కడ కొండ పోయి అక్కడ పడుతుంది అని చదివింది వాక్యం ఒక పవిత్ర గ్రంథం నుంచి. అయితే ఆమె అనుకుంది, ఆవగింజంత విశ్వాసమా, నాకు గుమ్మడికాయంత విశ్వాసం ఉంది, అందువలన
నేను రేపు ఉదయం లేచేసరికి నిద్రపోయి లేచేసరికి ఈ కొండపోయి అవసరం పడాలి అనుకుంది. అనుకుని నిద్రపోయింది. ఉదయాన్ని లేచింది. లేచి చూస్తే కొండ అక్కడే ఉంది, దూరం పోలేదు. అప్పుడు ఆమె ఏమందంటే, నేను అప్పుడే అనుకున్నాను, ఎంత విశ్వాసం ఉంటే మాత్రం ఇంత దూరమైనటువంటి కొండ అక్కడ ఎట్లా పడుతుంది అన్నది. అంటే విశ్వాసం ఉందట లేదా? విశ్వాసం లేదు. దేవుడికి నమ్మకం ఉంటే మనకంతా మంచిగా జరుగుతుంది. ఒకవేళ పరీక్షలు పెట్టినా దేవుడు చివరికి శుభాన్ని కలిగిస్తాడు. మీరందరూ ఇటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చి ఇలా మీరందరూ కలుసుకొని సంతోషంగా ఉన్నందుకు మీ అందరినీ ఆయురాలు ఐశ్వర్యాలతో మరి మంచి అభివృద్ధితో వేదనాభివృద్ధి చెందుతూ దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ Good afternoon, everybody. Here today, after 50 years, it is nothing short of a miracle. Half a century has passed since we sat in classrooms together, share jokes, dreams and plans for a future we could hardly imagine yet today. When I look around, I still see the same warmth, the same spark and the same friendship that connected us all those years ago. Life took each of us on different paths, some filled with success, some with challenges, but all of them made us who we are today. And no matter where we went, the memories we created together remain a treasure in our hearts. Let us also take a moment to remember our friendships and teachers who are not with us today. Their influence and love continue to live through us. This reunion is not just a meeting, it is a celebration of friendship that has survived time. Let us promise to stay connected with, cherish every moment we share from today onwards. अपने स्कूल के जो है ना, जो हालात थे अपन जब पढ़ते थे उस टाइम के जो है ना, कुछ एक दो चार चीज शेयर करना चाह रहा हूँ मैं, जो अपन साथ पढ़ते थे। जब मैडम आते थे, ए नागप्पा, पूरी क्लास जो है काफी थी, सलाम बड़ा दी पूरी क्लास जो है जॉनसन सर, मैडम वस्तुना जरा ఒక్కడే ఇంకోటి మన భాస్కరరావు సార్ డైలీ హోంవర్క్ ఇస్తుండే కోఆపరేట్ four lines. As soon as he entered in the classroom, we are backbenchers, we are useless fellows in the class. I myself and some 2-3, I will not tell the names. Srinivas first, second Rajesh, third Sanjeev Rao, fourth Sengu Manwar, fifth Azim, and then so on. I will not reveal other names. तो जब साहब ऐसे इंटर होते थे क्लास में, तो जो ना हम तो कभी होमवर्क करते ही नहीं थे, तो भास्करराव सर ऐसे इंटर होते थे, जब स्टार्ट करते थे हम जो लिखना, अब पीछे पढ़ते थे, 4 lines only, दन लिख के सारे सारे तक हम बताए थे सारे. हो रे वेदवा, ये राशिनो राइनी, ఇది ఏంటిది ఇది నీ భవిష్యత్తు ఇది और जारब तो ऐसे करते थे साहब जो सो वो एक एक चीज ऐसी है हम लाइफ में कभी भूल नहीं सकते इसको. और एक एक टाइम ज्यादा नहीं लूंगा आप लोगों का मैं, एक तो इम्पोर्टेंट जो है ना बात है, दोस्ती के ऊपर एक जोक बोल देकर खत्म कर दूंगा मैं इसको. क्योंकि क्लोजेस्ट फ्रेंड आज की डेट में एक रवि है और इसका दोस्त सूरी है. सब मेरे दोस्त हैं, लेकिन स्पेशली these two are very closest friends right now. तो इनके ऊपर एक जो है ना बोल रहा हूँ जोक, माइंड नहीं करना कोई भी ऐसा. तो दोनों पागल खाने में रहते हैं, तो पागल खाने से उनको छोड़ देते हैं. उसमें से एक दोस्त रवि क्या करता आता आके सीधा पुल पे चढ़ जाता, बड़े पुल पे चढ़ जाता, चढ़ के बोलता अब मैं सुसाइड कर देता हूँ, मर जा रहा हूँ. पूरी पुलिस पब्लिक पूरी जमा हो जाती है. सो अरे उसको उतारो उतारो उतारो, कोई नहीं बोलते उतार के बोल के सो नहीं उन्हें बोलता अगर तू ऊपर आए तो मैं मर जाता हूँ. सो अब पुलिस वाले फायरिंग करते हैं, शूट करवाते, मार दो बोलता,
रवि बोलता नहीं मैं नहीं उतरता हूँ, उससे मैं दूर से जो है ना सूर्य आता मुझे वो देखता है, साहब मैं उतर सकता हूँ। सूर्य सोए बोलते इतने लोगों ऊपर चढ़ रहे नहीं उतारते, हट बोलते अरे नहीं साहब मैं उतारता हूँ बोलता सूर्य से। अब देखते क्या बोलता है इसको, तो ठीक है इसको सूर्य को बुलाओ बोलते, सूर्य को बुलाते सूर्य ऊपर देखता, नीचे क्या करता है हाथ से देख कामड़ा बोलता है अरे नको क्या तो उतरो उतरो बोल के उतर जाता है ऊपर से ऐसा डर के। तो ये है मोहब्बत, ये है लोगों का अफेक्शन, क्योंकि एक आदमी की मोहब्बत दूसरा आदमी पहचान सकता है। जैसा रवि जो है ना सूर्य को पहचान सकता, अपन आपस में दूसरे को जान पहचान सकते हैं। तो मेरा बोले का इतना मतलब है, सॉरी फॉर एनी इनकन्वीनियंस टू एनी पर्सन, आई एक्सट्रीमली सॉरी। खासकर मैं नैयर साहब जो बिजनेस है उनका शुक्रिया अदा करना चाहता हूँ। आज के दिन जो नैयर साहब के लिए क्लैप्स मारिए सब जने हैं प्लीज। और सब लोगों को भूख लग रही होंगी, इंशाल्लाह अभी थोड़ी देर में जो है ना खाने का भी इंतजाम है, खा के जाएंगे आप लोग। ओके, थैंक यू वेरी मच, ऑल विश यू ऑल द बेस्ट फॉर फ्यूचर। तुम्हारा होते खत्म खाना खा नहीं भाई, अभी वोट ऑफ थैंक्स रवि बोलना है, भाई साहब बोलना है, अभी सब बोलना है, और आप लोग का भी कोई बोलना चाहे तो बोल सकते हैं, लेडीज प्लीज। ओके, थैंक यू वेरी मच, थैंक यू वेरी मच। To mold us in a rightful way. So 4 verses were there, 4 times. So I'm so thankful and grateful to all our friends for arranging this get together today. So first to be Rabbi, I met her when I was doing my MA English in my university. మేము తారకరామ థియేటర్ సినిమాకి పోయినాము, వీరబాయి వచ్చింది, వీరబాయి ఇంకా మేము కలుసుకున్నాము. వసంత వాళ్ళ డాడీ బాగాలేడు వాళ్ళని చూడటానికి వచ్చినాము, వాళ్ళ సినిమాకి వచ్చినాము. అంటే సో లక్కీ. అప్పుడు ఫస్ట్ టైం నేను కాలేజ్కి వెళ్తుంటే కూడా ఫస్ట్ వెళ్ళే రోజు కూడా ఫైనల్గా వీరబాయి ఉంది, నాకు సెండ్ ఆఫ్ వీరబాయి చెప్పింది ఆ రోజు. తర్వాత మళ్ళీ కాలేజ్లో కలిసింది, తర్వాత నా నంబర్ ఎక్కడి నుంచి తీసుకున్నదో నాకు కాల్ చేసింది ఆమె ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో తర్వాత టచ్లో ఉన్నాము. తర్వాత మహేష్ హౌస్ ఫంక్షన్ రోజు మనం ప్లాన్ చేసుకున్నాము 13th December అని. సో వీ కుడ్ మెటీరియలైజ్ ఇట్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు మీట్ టుడే. సో బ్లెస్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. I think you know me. I studied only for 3 years, 6th standard, 7th standard and 9th standard in MRHS. నమస్కారం అందరికీ, నాకంటే పెద్దవాళ్ళు గురు గౌరవనీయులైన భాస్కర్ రావు సార్కి నమస్కారములు, పెద్దలందరికీ నాకంటే పెద్దలందరికీ నమస్కారములు, నాకంటే చిన్నవాళ్ళకి మై బెస్ట్ విషెస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ what I am feeling. I am very much excited and most happy today to meet you all after 50 years. 76, in 15 days we will be entering the new year 2026. I am very very happy. Let us stay connected. I wish all of us, let us stay connected with each other. My what can I, no words for me. నా అనుబంధం ఎంఆర్ఎక్స్ స్కూల్తోని అద్వితీయమైనది అని, అమోఘమైనదని, భాస్కర్ రావు సార్ ఫౌండేషన్ ద్వారా నేను లైఫ్లో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీలాంటి గౌరవనీయులైన ఉపాధ్యాయులందరితో దగ్గర చదువుకొని, ఆ 3 ఏళ్ళే చదివాను అఫ్కోర్స్, బట్ సంతోషం, gratitude, I'm very grateful to you all, sirs and teachers. I remember first class teacher, Mr. Ruben sir. Yes, sir. We are going to meet, right? Let us meet. Okay. And Santoshamma teacher was our class teacher in 7th standard. And 9th standard, I remember Anandam sir. I got more and more interested in all subjects through the teachers only. Let me tell a few words about my life. After completing my SSC, I have joined St. Joseph's Intermediate College, Hyderabad, then degree in Women's College. And because of strong foundation I got from the school, I worked as a teacher for more than 20 years. Then I took Abacus franchisee
and worked along thereafter. In year 2013, I had to go to US to my grandson, at the birth of my grandson. After coming back also, 60th year. Last year was my 60th year. My date of birth is 12th January 1964. All my friends know about it. It was a very good year for me. I got connected with many gurus, like teachers. I got interested in occult sciences. I'm a practicing numerologist as of today. Then what else? Very good connection with all my friends. Veera, Chandra, Sarupa, Manoranjitam, and Madhuraveni were my benchmates in 6th class. We had been to the class now. Okay, let us be like this only. Let us maintain our relationship of this get together. Let us continue it every year. I think. आखिरी में एक छोटा सा I request all of you to join in the chorus. I know only 2 lines. चलते चलते कभी याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. I request all of you to keep us connected. Okay, I wish you all the best, all of you. Thank you. And my dear friends, I don't want to give a long speech and all that, because most of our friends, they have shared their memories, but today I want to tell you all that this is really a very high time in our life, because get together all other friends who have helped him to arrange this event. Really, I'm happy to see you all for a long time, really. Some of them, most of you, my class fellows, I'm seeing you after 50, not 50 years, like 46 years. I want to sing a small song for you. Not 1, 2 are there. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया, 100 बार शुक्रिया जी, 100 बार शुक्रिया. इस दिल का मेहरबान सहारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया, 100 बार शुक्रिया जी, 100 बार शुक्रिया. इस दिल का मेहरबान सहारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. I like to sing one more song. I think it is a better one. देख लो मिट गई दूरियां, मैं यहाँ हूँ, यहाँ हूँ, यहाँ हूँ, यहाँ. जानम देख लो मिट गई दूरियां, मैं यहाँ हूँ, यहाँ हूँ, यहाँ हूँ, यहाँ. कैसी सरहदें, कैसी मजबूरियां, मैं यहाँ हूँ, यहाँ हूँ, यहाँ हूँ, यहाँ. तुम छुपा ना सकोगी मैं वो राज हूँ, तुम भुला ना सकोगी वो अंदाज हूँ. गूंजता हूँ जो दिल में तो है राहो क्यों, मैं तुम्हारे ही दिल की तो आवाज हूँ. सुन सको तो सुनो धड़कनों की ज़बां, मैं यहाँ हूँ, यहाँ हूँ, यहाँ हूँ, यहाँ. कैसी सरहदें, कैसी मजबूरियाँ, मैं यहाँ
Thank you for giving me this opportunity. Thank you very much. Good afternoon, everybody. It's another elevation or excited moment for us, all of us. This is everybody's cooperation. It is not, some people must have worked, but your attendance, unless otherwise all the people come, it wouldn't have been a success. Especially we thank the local people, Engineer Simlu, Basbaraj, Azam Khan and others. I please clap for them. They have toiled a lot. Of 15 days they were preparing all these. Mahesh was guiding from Hyderabad. They were following, otherwise these things wouldn't have been there. Even mementos and all, this bell station and everything was so meticulously planned. Thus the program got success. If anybody wants to introduce themselves, they can come. Or if anybody wants to sing also, they can come and sing. It is joyful time. Let us enjoy. Thank you. కాండవం నేర్చున్నప్పుడు ధనం రతచోదక వృత్తి సల్పియా ఖండల సూతికి జయముగల్గ నొనర్చిన ఆ బుద్ధి. ఈ పద్యము సార్ వారు నాకు నేర్పించింది చిన్నప్పుడు. అది ఇంకా మీరు నేర్పించింది గుర్తుంది సార్. సో వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. మీ అందరినీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు నన్ను ఎవ్వరు గుద్దారో తన్నారో అవన్నీ నాకు గుర్తు వస్తున్నాయి. మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా గుర్తు వస్తుంది నిజంగా. వాట్ ఎవర్ I am today, it is just because of God's grace and MRHS school. ఎందుకంటే వాళ్ళు నేర్పించిన పాఠాలు ఈరోజు మనం ఎంత కాలం అయిన తర్వాత కూడా మళ్ళీ 50 years తర్వాత మనము ఇలా కలుసుకోవడానికి మనకు బుద్ధి పుట్టిందంటే ఇదంతా మనకు జరిగింది మన స్కూల్ వాళ్ళని. మనకు స్కూల్ నేర్పించిన ఆ ప్రేమ కలిగి ఉండాలని అదే మనకు ఈరోజు అందరినీ ఇలా కలిసి. సో అదొకటి. అండ్ నేను చిన్నప్పుడు అదే మన టీచర్స్ మనకి ఏం నేర్పించారంటే మనము మంచిగా చదువుకోవాలంటే యూ షుడ్ నాట్ బి వెరీ ఇంటెలిజెంట్ కావాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ దట్ నేను మంచిగా చదువుకోవాలని ఒక ఆశ నీలో ఉంటే నువ్వు డెఫినెట్గా మంచిగా చదువుకొని బాగుపడతావు అనే ఆ పాఠాలు మన గురువులు నేర్పించారు. నాకు అది నచ్చే నేను నిజంగా ఆ స్ఫూర్తితోనే నేను బయటికి వెళ్ళాను. MRHS సార్ నేను ఫస్ట్ KG నాది సిల్వర్ డ్రాప్ స్కూల్, తర్వాత 1st to 10th MRHS స్కూల్, తర్వాత మీ ఫౌండేషన్ బట్టి నేను బయటికి వెళ్ళిపోయి ఐ డన్ మై డిగ్రీ, ఐ డన్ మై MA ఇంగ్లీష్, ఐ డన్ మై MBA. ఇవన్నీ చేయడానికి కారణం మన స్కూల్ ఇచ్చిన ఫౌండేషన్ సార్. సో నేను ఈరోజు మా చర్చ్లో నేను సింగర్ లాగా లీడ్ చేస్తాను. దానికి కారణం కూడా మన డేవిడ్ టీచర్. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు డేవిడ్ టీచర్ ఫస్ట్ వీళ్ళు పాటలు పాడగలడు, వీళ్ళు ఏదో పాడతాడు అని ఫస్ట్ నాకు రికగ్నైజ్ చేసింది డేవిడ్ టీచర్. అండ్ అప్పుడు ఫస్ట్ మాకు ఛాన్స్ ఇచ్చి డేవిడ్ టీచర్ మాకు ఛాన్స్ ఇచ్చి నాన్నో అరుంధతి కృష్ణారెడ్డి వాళ్ళ సిస్టర్ ఉండే అప్పుడు కొత్తగా ఒక ఫిలిం రిలీజ్ అయింది పొట్టేలు పున్నమ్మ. సో అప్పుడు ఆ పొట్టేలు పున్నమ్మలో గలగల జలజల అని నన్ను అరుంధతి ఇద్దరిని స్టేజ్ పైన పాడించింది. అదే ఒకసారి మనోజ్ నువ్వు ఒక నేషనల్ మన యాన్యువల్ డేలో ఏదో ఉంటే నువ్వు ప్రేయర్ సాంగ్ పాడాలి అని డేవిడ్ టీచర్ చాలా ఎంకరేజ్ చేసి ఇంటికి పిలిచి టేప్ రికార్డర్ ఆన్ చేసి ఆ పాట నేర్చుకునేలాగా చేసి ఆ రోజు పాడించింది. రాత్రి నేను అదే గుర్తు చేసుకున్నా అది ఏం పాట అని గుర్తు చేసి ఆ లిరిక్స్ నేను తీసి పెట్టాను. ఇప్పుడు ఆ పాట నాతో డేవిడ్ టీచర్ యాన్యువల్ డేలో పాడించిన పాట
ఈ పాట హమ్కో मन की शक्ति देना, हमको मन की शक्ति देना, मन विजय करे दूसरों की जैसे पहले, अब खुद को जय करे। हमको मन की शक्ति देना, भेद भाव अपने दिल से साफ कर सके, दोस्तों से भूल हो तो माफ कर सके, भेद भाव अपने दिल से साफ कर सके, दोस्तों से भूल हो तो माफ कर सके, झूठ से बचे रहे, सच का धम भरे, दूसरों के जैसे पहले खुद से जय करे। हमको मन की शक्ति देना। పాట డేవిడ్ టీచర్ యాన్యువల్ డేలో నాకు పాడించిన పాట అది ఇంకా నేను మర్చిపోలేదు. మన భాస్కరరావు సార్ నేర్పించిన పద్యం, అలాగే డేవిడ్ టీచర్ నేర్పించిన పాట నేను ఇప్పటివరకు మర్చిపోలేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. Manoj, now I request Shri P. Narsimlu, retired school assistant, our classmate will. So respected Bhaskar sir and all my dear friends. So Bhaskar sir is well known for his Telugu teaching. Sir used to teach poems in a particular that is tone. So it was very attractive also. So we the friends, we are meeting after 45 years. So my name is Narsimlu. I got my retirement January 2024. Baswaraj and myself used to work in a same school. Baswaraj sir he was my headmaster and also MUO. Nearly about 6-7 years we were together. So it is a great opportunity to meet you all. Say I am meeting most of my friends, they are local friends, especially lady my friends. I am seeing you after 45 years. So thank you one and all. Thank you. Concluding speech and vote of thanks by Ravi. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంత చక్కటి వాతావరణం క్రియేట్ చేసుకోవడము బహుదానందకరం. ఈ గడియలను మేము సిద్ధపరచుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఫోన్ నంబర్లు వెతుక్కొని వాళ్ళకి కన్సల్ట్ అయ్యి వాళ్ళ సమయాన్ని తీసుకొని ఇది 2019లో గ్రూప్స్గా ఏర్పడ్డాము. అది కొంత తర్వాత ఒకరు వాళ్ళకు చెప్పడము, ఫోన్లో ఎప్పటికప్పుడు కాంటాక్ట్గా ఉండడము, వాళ్ళతో మాట్లాడము, ఎంకరేజ్ చేసుకోవడము, చిన్న ఫంక్షన్లో కలుసుకున్న తర్వాత ఈవినింగ్ ఎప్పుడు ఎట్లా కలుసుకుందాము ఏంటి అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా పోయింది. చివరికి వస్తే మన మహేష్ వాళ్ళ హౌస్ వార్మింగ్ ఒక 23 మంది కలుసుకోవడం జరిగింది. అక్కడ ఖచ్చితమైన మన జి ప్రశాంత్ అంటే ప్రశాంతకి ఏముండడు ఆయన ఎవరిని ప్రశాంతంగా ఉండనియడు. కాబట్టి ఖచ్చితంగా డేట్ డిసైడ్ చేస్తారని మీ సంగతి ఏమున్నది అని అక్కడ నిక్కచ్చిగా మాట్లాడొచ్చింది. నిక్కచ్చిగా మాట్లాడితే ఇంతకన్నా అవకాశాన్ని వదులుకోకూడదు. నేను చేసిన ఖచ్చితంగా December 30th రోజు సెకండ్ సండే ఉద్యోగస్తులు కూడా మేము రాను అనడానికి వీలుండదు. కాబట్టి ఆ డేట్ నుండి అందరి ముక్తకంఠంతో దాన్ని ఏకీభవించింది. అది బహు సంతోషకరమైన విషయం. తర్వాత ఈ రోజు మేము ఈ స్థితిలో మేము నిలవడానికి కారణం MR ఇచ్చేస్తాం 4 అక్షరాలు.
అక్కడ ఆ స్కూల్ కనుక లేకపోతే మేము జీరో కాదు మైనస్ కాదు ఇంకా అంత ఇంకా అధ స్థానం ఏ పదమైనా వాడచ్చు. ఒక టీచర్ ఒక విద్యార్థి పైన ఎట్లాంటి ప్రభావం చూపుతాయంటే భాస్కర్ సార్ వచ్చేసిందంటే ఆ పీరియడ్ చాలా ప్రశాంతంగా హాయిగా గడిచిపోతుంది. ఆయన కొట్టడు తిట్టడు సాఫ్ట్గా హాయిగా చెప్పేస్తాడు. జాన్ సార్ వచ్చేసిందంటే నిద్ర కూడా భయం అయింది. నిద్ర వచ్చేసి నాకు జాన్ సార్ పేరు వినమా అంత లేచి కూర్చునేవాడు. తర్వాత శేషపకారట్ వచ్చేసారు అనుకోండి, ఆమె బ్లాక్ నల్ల అద్దాలు పెట్టేసుకొని నిలబడంటే మొత్తం కంపౌండ్ అంతా నిశ్శబ్ద సైలెన్స్ అయ్యేది. ఇవి బహు తీపి జ్ఞాపకాలు మావి. ఇవి ఎన్ని షేర్ చేసుకున్నా దీనికి కృతజ్ఞతాపూర్వకంగా నేను ఒక చిన్న డాక్యుమెంటరీ కూడా చేసిన ఈ స్కూల్ పైన ఎమర్జెన్సీ పైన 15-16 నిమిషాల నిడివి గల చిన్న డాక్యుమెంట్ చేసిన. అది ఎంతవరకు అందరికి రీచ్ అయింది అది వేరే విషయం, కానీ అది నా సంతోషాన్ని వ్యక్తపరచడానికి మాత్రమే చేసిన. ఒక్కొక్క టీచర్ ప్రభావం ద్వారా మేము బయటి ప్రపంచంలో మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మేము ఏర్పరచుకోవడం జరిగింది. మీరు ఎక్కడ చదువుకున్నారు, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ భాష ఎట్లా ఉన్నదేంటి, మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇట్లాంటి మాటలు మేము బయట ప్రపంచంలో వినగలిగాం. ఎందరు మంది ముందు మాట్లాడే కదా వెరీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇట్లాంటి మాటలు మేము విన్న తర్వాత ఈ స్కూల్కి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి, ఇక్కడ ఉన్న సర్వెంట్స్కి, ఇట్లాంటి ఒక్కరికి ఎప్పుడూ మా మనసు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. తర్వాత ఈ కార్యక్రమం మీరు చేసుకోవడానికి ఎందరంటే హైదరాబాద్లో ప్రతి వ్యక్తి చేసుకోవడం ఎట్లా చేస్తారు ఏం సంగతి. ఇక్కడ వీరబాయి చాలా ప్రయత్నం చేస్తుంది. స్వరూప ఎప్పటికప్పుడు టచింగ్లో ఉండడము, దగ్గర ఫ్రెండ్స్ అందరూ కనెక్టింగ్లో ఉండడము, ఎప్పటికప్పుడు ఉత్తేజపరచడం, దానికి పర్యవసానమే ఈ రోజు జరిగింది. కాబట్టి ఈ స్కూల్ పేరు ఎప్పుడు నిలబెట్టడానికి ఈ పదాన్ని మేము ఎప్పుడు కూడా ఉపయోగిస్తాం. సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు కాదు, మంచిగా ప్రార్థన. కాబట్టి అందరూ మా మాటలు మా ఆలోచనలన్నింటినీ గౌరవించి యాక్సెప్ట్ చేసినందుకు, ఇచ్చేసినందుకు పేరు పేరు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. తర్వాత ఇక్కడ నుండి ఈ తిండి ఏర్పాటు, ఈ కార్యక్రమం ఏర్పాటు చూసిన ఒక టీం ఉంది కంప్లీట్గా. ఇప్పుడు మంజూరే కానీ, అస్సాం కానీ, శ్రీశైలం కానీ అందరు ఫ్రెండ్స్ అందరూ చాలా బహుగా సహకరించారు. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున వందనం చేస్తున్నాం. ఇంకా ముగ్గురు తెలుగులో ఎవరు నూరు అండ్ అజీం వాళ్ళు ముగ్గురు మేము చేస్తున్నాము. తర్వాత ఆనందకు చెప్పేస్తున్నాము, మనోజ్ అందరు చెప్పేస్తే ఎవరు కూడా అందరికి వచ్చేసారు. కాబట్టి అందరికి వ్యక్తిగతంగాను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మహేష్కును అందరికీ పేరు పేరున వందనాలు చేస్తున్నాం. మా టీచర్ గారి కుమార్తె ఇక్కడ ఉంది, ఆమెను కూడా చూడడం బహుదానందం, చాలా సంతోషంగా ఉన్నది. మాస్టర్ గారి కుమార్తె ఆమె ప్రిన్సిపల్ కూడా చేసింది. ఇక్కడ నుండి నేర్చుకొని బయట ప్రపంచంలో ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగింది, లెక్చరర్ స్థాయికి ఎదిగింది, ఆఫీసర్ స్థాయికి ఎదురు. మీ వెనక అశోక్ ఇస్రో సైంటిస్ట్ బెంగళూరులో ప్రముఖ స్థానాన్ని చేసేసాడు, మంచి స్థాయిలో. ప్రతి క్రెడిట్ కూడా, ప్రతి గొప్పతనం కూడా స్కూల్కే చెందుతుంది. కాబట్టి దీన్ని మర్చిపోకుండా ఇది నిర్వహించడానికి పూనుకొన్న సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు చేస్తున్నాం. నేను చిన్న ఒక పాట పాడదలుచుకున్నా. స్నేహానికి నిర్వచనగా దీన్ని అనేది పాడుతున్నాను, నాకు నేరుగా వాడుకుంటున్నాను జనరల్గా. స్నేహ బంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. స్నేహ బంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో. ఒకటే జరుగుతుంది జీవితములో, ఒకటే జరుగుతుంది జీవితములో. అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాలు. స్నేహ బంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. పువ్వు పట్టితే రుచి మారవచ్చును, చెక్కు చెదరంది స్నేహమని నమ్మవచ్చును. స్నేహ బంధము
ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. థ్యాంక్ యూ. అందరికి భోజనాలు కాబట్టి దర్శనం చేసేసుకొని ఇంకేమైనా వ్యక్తిగత మాట్లాడుకుంటుంటే అంటే సార్ మీకు ప్రత్యేకంగా వందల అంత దూరం నుండి వచ్చినందుకు క్లాస్మేట్స్ మీకు అందరూ కూడా ధన్యవాదాలు. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। अरे मेरी जीत तेरी जीत, तेरी हार मेरी हार, सुन ऐ मेरे यार। तेरा गम मेरा गम, मेरी जान तेरी जान, ऐसा अपना प्यार। जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे। जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे सबसे दुश्मनी। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। लोगों को आते हैं तो नजर हम मगर देखो तो नहीं। अरे हो जुदा या खफा ए खुदा है दुआ ऐसा हो नहीं। खाना पीना साथ है, मरना जीना साथ है। खाना पीना साथ है, मरना जीना साथ है, सारी जिंदगी। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे।